ఇక డీటెయిల్స్ చూద్దాం. భారీ వర్షంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. మధ్యాహ్నం నుంచి కురిసిన కుండపోత వాన నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు హైడ్రా హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీగా నిలిచిపోయిన వర్షం నగరంలో ముఖ్యంగా షేక్పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాలన్నీ ఐటీ కారిడార్కు చెందినవి కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గం షేక్పేట్ మార్గంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మెహదీపట్నం నుంచి ఆరాంగఢ్ వెళ్లే రూట్లో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పాటు రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని రోడ్లు నాలాలను తలపించాయి. ఐటీ కారిడార్ రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ని పోలి ఉన్నాయని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద భారీ స్థాయిలో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా గచ్చిబౌలి పీజీఆర్ ఫ్లైఓవర్ పై భారీ ట్రాఫిక్ జామ్ కాగా ఏఎంబీ మాల్ ముందు వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. హఫీజ్పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్, హైటెక్ సిటీ, కేపీహెచ్బీ మార్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. టోలీచౌకీ, మెహదీపట్నం మార్గంలోనూ భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కంటోన్మెంట్లో 11 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో 2 గంటల పాటు నగర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని సమాచారం అందుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.